నమస్తే శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. గడప గడపకు తిరుగుతున్నప్పుడు ఎంతో మంది నిరుపేదలు అద్దె ఇళ్లలో ఉంటున్నామని వారి సమస్య నాకు చెప్పినప్పుడు ఇల్లు లేని అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. 44వ డివిజన్ మారుతినగర్లో ఇళ్ల పట్టాల కార్యక్రమంలో సతీమణి శచీదేవ్తో కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు నూతన వస్త్రాలు అందజేశారు. ఎర్రజర్లలో 2 సంవత్సరాల కిందట ఇళ్ల పట్టాలు ఇద్దామనుకుంటే టీడీపీ నాయకులు కోర్టును ఆశ్రయించారని, ఈ విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలిపానని బాలినేని అన్నారు. అర్హులందరికీ ఇంటి స్థలాలు ఇద్దామని సీఎం మాట ఇచ్చారన్నారు. 231 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడంతో నగరంలో 2 పెద్ద టౌన్షిప్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టా ఇవ్వటమే కాకుండా 9 నెలల్లో ఇల్లు కట్టి ఇస్తామని తెలిపారు. పట్టాలు ఇస్తుంటే టీడీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారన్నారు. పేదలు బాగుపడటం వారికి ఇష్టం లేదని పేర్కొన్నారు. ఒక లేఅవుట్ లో 13,000 ఇళ్లు, మరో చోట 12,000 మంది అన్ని మౌలిక వసతులు కల్పించి పట్టాలు అందజేస్తున్నామన్నారు. నిజమైన పేదల పక్షపాతి ఎవరో ప్రజల పక్షపాతి తెలుసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో నన్ను ముఖ్యమంత్రిని గెలిపించాలని బాలినేని కోరారు. బాలినేని దంపతుల చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో మేయర్ గంగార్ సుజాత, కార్పొరేటర్ గోపాలరెడ్డి, ఎంపీపీ మల్లికార్జున రెడ్డి, వర్ధు శేషయ్య, కండి రమణ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. మరి ఈరోజు ఇక్కడ పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అడ్డుపడేటటువంటి ఇట్లాంటి ప్రజలు, ఇట్లాంటి రాజకీయ నాయకులు ఉంటారా నాకైతే తెలియదు. మనం ఇస్తుంటే వాళ్ళు అడ్డుకునే దానికి ప్రయత్నం చేయటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అయినా కానీ మనం మాట ఇచ్చాం, ఆ మాట ప్రకారం మనం ఇవ్వాలి పట్టాలని చెప్పి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 230 కోట్ల రూపాయలు మరి మీ ఇళ్ల పట్టాల కోసం స్థలం కొన్ని మీకు ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అందరూ కూడా ఇంకా ఎలక్షన్లు వస్తున్నాయి, ఇంకేమి ఇస్తారు, 2 నెలల్లో ఎలక్షన్ వస్తున్నాయి, ఇంకేమి ఇస్తారని చెప్పి మాట్లాడారు. అప్పుడు నేను ఒకటే చెప్పాను, నేను కనుక ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే నేను ఈసారికి పోటీ చేయమని చెప్పి ఆ మీటింగ్లో చెప్పటం, నేను నేరుగా హైదరాబాద్ పోయి సీఎం ఆఫీస్కు ఫోన్ చేసి నాకు పట్టాలు డబ్బులు పడితేనే నేను ఒంగోలు వస్తాను, లేకపోతే నాకు పోటీ కూడా చేయనని చెప్పిన. మరి ముఖ్యమంత్రి గారు డబ్బులు వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు? టైం లేదులో ఈ పట్టాలు ఎప్పటికి ఇవ్వాలా, 25,000 మందికి పట్టాలు ఇట్టిస్తారు, ఇవ్వలేరు అని చెప్పి మాట్లాడారు. నేనేం చెప్పాను, పట్టాలు ఇవ్వటం కాదు, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పాం. ఆ పట్టాల్లో మీ జీవితకాలం మీ పేరు మీద ఉంటుంది తప్ప వేరే పేరు ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి పట్టాలు ఇచ్చి మరి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇప్పుడు అంటారు దొంగ పట్టాలు ఇస్తున్నారు, రిజిస్ట్రేషన్ అంట ఏంది ఎప్పుడు లేదు దొంగ పట్టాలు. పట్టాలు సీఎం వచ్చి రిజిస్ట్రేషన్ సీఎం చేతుల మీదకి ఇచ్చి పై అధికారులు హైదరాబాద్ విజయవాడ నుంచి వచ్చి సెక్రటరీ నుంచి వచ్చి ఐఏఎస్ వచ్చి మీకు పట్టాలు ఇస్తుంటే చేస్తే దొంగ పట్టాలంట. ఇదే నాకు ముఖ్యమంత్రి దొంగ పట్టాలు ఇస్తారండి? ఇంత దుర్మార్గమైన మాటలు. నేను ఒకటే ఛాలెంజ్ చెప్తున్నాను, దొంగ పట్టాలు అంటున్నావు కదా, ఇది నిజమైన పట్టాలైతే, రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలు నిజమైనైతే నువ్వు పోటీ చేయకూడదు. ఇది తప్పుడు పట్టాలైతే నేను పోటీ అనుకుంటా. దమ్ముందా నీకు అడుగుతున్నా. ప్రజల్లోకి వద్దాం, ప్రజల్లోకి రా, ఎదురురా ప్రజల్లోకి. నీకు కావాల్సిన అధికారులు తీసుకురా. నేను ఒక అధికారం తేను, నీకు కావాల్సిన అధికారులు తీసుకొచ్చి ఏం పట్టాలో చూపివ్వను. చిన్నపిల్లడు చెప్తాడు, సిగ్గున్నా మాట్లాడేదానికి దొంగ పట్టాలని. ఒక ప్రచారం మొదలు పెట్టాడు, ఒక ఉంటారు కదా వాళ్ళు సైన్యం, వాళ్ళు తీసుకొచ్చి ప్రతి వార్డులో పోయి ప్రచారం, దొంగ పట్టాలు ఇస్తున్నాడు. పట్టాలు ఏమన్నా మనం అందరం వైసీపీకి ఇచ్చావా? ఒక పార్టీని చూడాల. అధికారులకు వదిలిపెట్టాం, మీ సచివాలయ సిబ్బందికి వదిలిపెట్టాం. ఎవరికి ఇళ్ల పట్టాలు లేవు వాళ్ళకి ఏమని చెప్పాం. ఎవరికి ఒక్క నా ఇంట్లో 10 మనిషి కూడా నేను రికమెండ్ చేయాల. సరే మీరు పట్టాలు వైఎస్ఆర్ పార్టీ ఇచ్చారంటున్నారు కదా, 7వ డివిజన్ కమ్మపాలెం ఉంది, అక్కడ ఎన్ని పట్టాలు వచ్చాయి చూడండి. సిగ్గుండాలా చెప్పేదానికి కూడా వైఎస్ఆర్ పార్టీలకు ఇస్తున్నారని ఏం మాట్లాడతారు? ఇది ఈ రకంగా చేస్తూ ఉంటే
ఇన్ని మాటలు మాత్రం వాళ్ళకు ఉన్నాయి కదా పేపర్లు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇదే రాబిస్లో వాళ్ళు రాబిస్లో ఎన్ని చేసినా కూడా ఆ రోజు చెప్పాను నేను. మళ్ళీ ఇంకో అంటాడు దూరంగా ఇచ్చాడంట. మీ ఇంటి పక్కన ఉన్న నువ్వు టిట్కో ఇసి కట్టావా? కొత్తపేట మనలో కట్టాడు. ఈరోజు మన పట్టాలు ఇస్తుంది కార్పొరేషన్, ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి స్థలంలో ఇస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. 25,000 మందికి టౌన్లో నువ్వు ఇవ్వగలుగుతావా? 100 మందికి నువ్వు టౌన్లో ఎక్కడో చూపి నాన్న కొనిస్తాం 500 ఎకరాలు టౌన్లో. ఏం మాట్లాడతారు అంటే ఏదో రకంగా బురద చల్లేదానికి ప్రయత్నం చేస్తారు. ఈ హౌసింగ్ బోర్డు వాళ్ళ దగ్గరికి అయితే మీ ఇస్తే మీకు స్థలం చూపిస్తారు, ఇమ్మీడియట్గా కట్టుకోవచ్చు. దానికి కట్టుకునేదానికి ప్రభుత్వం నుంచి 1,85,000 డబ్బులు ఇస్తారు. ఇసుక 40,000 రూపాయల ఇసుక ఫ్రీగా ఇస్తారు. అలాగే సిమెంటు ఉన్న రేట్లు సగం రేటుకే సిమెంట్ ఇస్తారు, ఇటుక సగం రేటుకే ఇస్తారు. అలాగే డ్వాక్రా మహిళలు ఉంటే 35,000 రూపాయలు అదొక్కటే రుణం, సున్నా వడ్డీకి మీకు రుణం ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్గా 2,75,000 రూపాయలు ప్రభుత్వం తరఫున మీకు ఇవ్వటం జరుగుతుంది. లేదు మేము అక్కడ పోయి మీకు కట్టుకోవడం ఎన్ని ఇబ్బంది అనుకుంటే మొత్తం కూడా ప్రభుత్వమే కట్టిస్తున్నాం కూడా సభాపన తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ రకంగా చెప్పిన మాట ప్రకారం, మా ఆర్జీ ప్రకారం దంపతులకు బట్టలు పెట్టి ఈరోజు పట్టాలు ఇస్తున్నాం. ఇంకొకరిగా చెప్తా ఉన్నా, మీరు 9 మీ ఆశీర్వాదంతో చివరిసారి నేను పోటీ చేస్తున్నా, మళ్ళా గెలిస్తే 9 నెలల లోపల మీకు ఇల్లు కట్టించి మీ చేత గృహప్రవేశం చేపిస్తానని కూడా తెలియజేసుకున్నాను. నాయకత్వం అక్కడ మీరు ఏదో ఇల్లు కట్టినారు, ఊరు బయట ఇల్లు కట్టినారు, దానివల్ల ఉపయోగం ఏముంది, మాకు కష్టం అనుకుంటున్నారేమో. అక్కడ 250 కోట్లు మంది శాంక్షన్ చేశారు సీఎం గారు. దేనికి? రోడ్లకి, కరెంటుకి, డ్రైన్స్కి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. మీకు ఇక్కడ ఇప్పుడు మన టౌన్లో ఉంది ఏంది, మీరు ఓపెన్ డ్రైనేజీ, అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. మీకు దోమలు ప్రాబ్లము ఏమీ లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెడుతున్నాం. అలాగే పార్కు, స్కూళ్ళు, మొత్తం 13,000 మందికి లేఅవుట్ అక్కడ ఒక చోట, ఇంకో చోట 12,000 మందికి. 2 లేఅవుట్లో 2 టౌన్షిప్లు వస్తున్నాయి. ఇంకో ప్రొవిజన్ చేశాం, మీ సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే గతంలో ఏంటంటే ఇల్లు కట్టుకునేదానికి ఒక పరిధిలోనే కట్టుకోవాలా గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లో. కానీ ఇప్పుడు అది లేకుండా మీరు కొద్ది డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటే 1 స్టేట్ కాదు, 2 స్టేట్ కాదు, 3 స్టేట్లను కట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. లేదు గవర్నమెంట్ కట్టాలంటే యూనిఫామ్గా అందరికీ ఒక మోడల్ హౌస్ చూపిస్తారు, దాని ప్రకారంగా ప్రభుత్వం కట్టించిస్తుంది. ఇంకా కొంతమందికి కొన్ని భరోసా పత్రాలు ఇచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా రెక్టిఫై చేసి వాళ్ళకు కూడా ఇస్తాం. ఇంకా లేని వాళ్ళు ఉన్నారు కూడా స్థలాలు ఇంకా 4,000 మందికి ఇచ్చేదానికి కూడా స్థలాలు తీసి పెట్టామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. లేని వాళ్ళు ఉంటే అప్లై చేసుకుంటే సెకండ్ లిస్ట్లో వాళ్ళకి కూడా ఇచ్చి ఇల్లు కట్టించిస్తామని చెప్పి కూడా, ఇల్లు కూడా శాంక్షన్ ఆల్రెడీ సీఎం గారు మన ఆల్రెడీ శాంక్షన్ చేయించేశారు. కాబట్టి మీరు ఇల్లు ఎప్పుడైనా కట్టుకోవచ్చు, ఇది వాస్తవాన్ని కూడా తెలియజేసుకుంటానా. మీ అందరి దయతోటి మళ్ళా నేను గెలిస్తే మీ రుణం నేను తీర్చుకుంటామని చెప్పి కూడా మీరందరూ కూడా సంతోషంగా ఉండాలా. నాకు ఒకటే కోరిక, రేపు నేను రాజకీయాలు మానేసినా మా అందరూ కూడా అనుకోవాలి, తర్వాత తరం కూడా అనుకోవాలా, ఇక్కడ వాసు అని అది కట్టించాడు ఒక ఇల్లు అని చెప్పుకోవాలనేది నా కోరిక. ఆ కోరిక నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, సొంతింటి కళను నెరవేర్చడం అనేది చాలా గొప్ప విషయం. దానికి మనము డబ్బున్న వాళ్ళు ఎన్ని లక్షలు పెట్టినా సరే స్థలాలు కొంటే 1 రూపాయి కూడా పెట్టుకోకుండా, ఖర్చు పెట్టకుండా, మరి మన అన్న వాసన్న మీ అందరికీ కూడా దాదాపుగా 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది ఒక చరిత్ర. ఈ చరిత్ర సృష్టించాలన్నా, మనలో ఒకటిగా ఉండాలన్నా
ఒక మంచి నాయకుడిగా ఎదిగినటువంటి మన అన్నని ఈరోజు మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే దాదాపుగా 4 సంవత్సరాల నుంచి మీరందరూ కూడా ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి మన రాష్ట్రంలో అందరికీ కూడా 175 నియోజకవర్గాల్లో 174 నియోజకవర్గాలకి దాదాపుగా 30 లక్షల ఇళ్ళని మరి శాంక్షన్ చేసి చాలా వరకు ఇల్లు కట్టించుకుని ఇళ్లలో ఉంటే మనం మాత్రం మనకి ఎప్పుడెప్పుడా ఇల్లు వస్తాయని చెప్పి అందరూ ఎదురు చూశారు. మరి దానికి కానీ ఎర్రజర్ల స్థలాన్ని కూడా 700 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించి మరి లోటు కూడా వేయడం జరిగింది అక్కడ. కానీ అన్న ఎక్కడైతే ఎదుగుపోతాడో అందరి యొక్క అభిమానాన్ని చూరగొని జీవితకాలం మనందరి గుండెలు ఎక్కడ ఉంటాడని భయపడి మరి టీడీపీ నాయకులు కోర్టులో ఈరోజు మన ఒంగోలు పట్టణంలో 25,000 మందికి పేదలకు పట్టాలిచ్చి ఈరోజు పట్టాల పంపిణీ ప్రతి డివిజన్లో జరుగుతూ మన 44వ డివిజన్లో పంపిణీకి చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ చేతుల మీదుగా పింఛన్లు ఈ పట్టాలు ఏర్పాటు చేసి రేపు ఇల్లు కట్టుకుంటామని హామీ ఇచ్చారు. మా 44వ డివిజన్ రేపు జరగబోయే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారిని మిమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇస్తూ మా ప్రజలందరి తరఫున అమ్మ అందరూ ఒక్కసారి జై కొట్టండమ్మా. జై వాసన్న. ఆత్మవిశ్వాసం, ఆశావహ దృక్పథంతో ముందుకు అడుగు వేసి ప్రతి రంగంలో విజయం సాధించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి మహిళలకు పిలుపునిచ్చారు. మహిళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, డిఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో ప్రకాశం భవనంలోని స్పందన హాలులో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదా, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదా, గగనమెంత ఉరిమినా గెలికి చరణ ముందుకి దించుదా, జీవితాన గెలుపుందని నమ్మ. న్యాయమూర్తి ఏ భారతితో పాటు కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె శ్యాంబాబు, మేయర్ గంగాడ సుజాతలు బెలూన్స్ ఎగరేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు. అసంబద్ధమైన ధోరణులను అధిగమించి నేడు మహిళలు ముందడుగు వేస్తున్నట్లు న్యాయమూర్తి భారతి తెలిపారు. వీరికి ప్రతి ఒక్కరూ వెన్నుదన్నుగా ఉండాలన్నారు. భార్యగా, తల్లిగా, ఉద్యోగిగా వివిధ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. లింగ వివక్ష చూపకుండా మహిళల ఆసక్తిని తెలుసు కుటుంబం, సమాజం మద్దతుగా నిలిస్తే సేవలను దేశానికి సమర్థవంతంగా అందించగలుగుతారని తెలిపారు. అడుగులు వేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో గౌరవ కలెక్టర్ దినేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో జిల్లా డిఆర్డీఏ విడి గారు, వసుంధర గారు ప్రొటెక్షన్ ఉంటుంది. అమ్మాయికి వేరే ఇంటికి పంపిస్తే ఆ ఇంట్లో అమ్మాయిని జాగ్రత్తగా ఇదవుతుంది అనేసి వారికి ఉన్న వనరులతో వారు అప్పట్లో ఏంటంటే మనని ఒక ఫ్యామిలీ సిస్టంలోకి నెట్టేవారు. అప్పుడు మనదేంటి కార్యేషు దాసి, కర్ణేషు మంత్రి, భోజేషు మాత, శైలేషు బ్రహ్మ, ఈ ట్యాక్స్ అన్ని ఇచ్చి మనం ఏంటంటే ఒక స్త్రీని ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక కోడలిగా ఇన్ని మనకేంటంటే ఇచ్చి మనల్ని ఏంటంటే ఆ కుటుంబ వ్యవస్థలో మనం ఇన్వాల్వ్ చేశారు. ఆ కుటుంబ వ్యవస్థలో మనం ఇన్వాల్వ్ చేయటం వల్ల మనం ఏంటంటే అమ్మ అనగానే ఆలన పాలన అంతే. మనకేంటంటే ఈ
పొలిటికల్ ఇవి బయటికి రావటము, మనం ఈ మిస్యూస్ చూడటం అనేది అప్పట్లో తెలియదు. ఇప్పుడు మారుతున్న సమాజం, డిజిటలైజేషను ఇవన్నీ పెరుగుతూ, మనలో కూడా ఎడ్యుకేషన్ పెరుగుతూ, ఇందాక గంగడ సుజాత గారు మహిళా సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. దేశ ప్రగతిని వేగవంతం చేసేందుకే ఈ విధంగా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ దిశగా ఈ ఏడాది మహిళా ఉన్నతి కోసం పెట్టుబడి పెడదాం, పురోగతిని వేగవంతం చేద్దాం అనే ఇతివృత్తంతో మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్వయం సహాయక సంఘాలే నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ వసుంధర, మెప్మా పీడీ తేళ్ల రవికుమార్, ఐసీడీఎస్ పీడీ మాధురి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు గోవిందమ్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఫస్ట్ వాట్ ఈజ్ ఎంపవర్మెంట్ అని గురించి కూడా మీ తరఫు నుంచే నేర్చుకుంటున్నాను. ఎందుకంటే మనందరూ కూడా బుక్లు చదువుతాం, మహిళలు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి. నేను కూడా సివిల్ సర్వీస్ ప్రిపేర్ చేసినప్పుడు పక్కన రాశాను. బట్ రియల్ ఎంపవర్మెంట్ అని చూస్తే ఫీల్డ్లో ఈ ఎస్ఎస్జి మూవ్మెంట్, ఈ సెల్ఫ్ హెల్ప్ మూవ్మెంట్, ఇది ఒకటే నాకు తెలిసిన వరకు ఒక సక్సెస్ఫుల్ మూవ్మెంట్. అండ్ ఇది ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనే స్టార్ట్ చేస్తే మాత్రమే దీనికి ఉన్న చేంజెస్ వస్తుంది. ఇప్పుడు దానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. అట్లాంటి అందరు ఇట్లాగే ఉన్నారా అని చేస్తే అట్లా కూడా కాదు. ఇప్పుడు ఒక పెద్ద ఉదాహరణ ఉన్నారు, మన అంగన్వాడీ టీచర్. వాళ్ళ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అందరూ కూడా నేను ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకురావాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా డాక్టర్ అండ్ సీఎం అయ్యారు. ఎందుకు ఒక పక్క స్త్రీని గౌరవిస్తాను, మరొక ప్రక్కన స్త్రీని అవమానిస్తూ ఉంటున్నారు. అవమానం ఈ రోజున గతంలో స్త్రీకి విద్య లేదు, విద్యను అభ్యసించాలనే ఆలోచన కూడా ఉండేది కాదు. ఏమన్నా వాళ్ళంటే చదువెందుకు, ఎవడో ఒక ఇంటికి వెళ్ళిపోయే మనిషికి చదువెందుకు అనే ఒక రోజుల నుంచి ఈ రోజున ఆకాశయానం వరకు కూడా స్త్రీ చేస్తుందని అంటే మనము ఎందులోనూ తక్కువ కాదు అనే విషయాన్ని అటు ఇంట బయట కుటుంబం విషయానికి వచ్చినట్లయితే తల్లి తన బిడ్డను లాలిస్తుంది, భర్తని పాలిస్తుంది, అత్తమామని సేవ చేస్తుంది. అలాగనే కూడా మళ్ళీ బయటకు ఉద్యోగానికి వచ్చి ఆ ఉద్యోగాల విషయంలో కూడా ఆడవాళ్లే ప్రథమ స్థానంలో ఉన్నారని నేను దాంట్లో నుంచి వచ్చి ఈరోజు ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఈ స్థాయిలో ఉన్నానంటే నేను ఎన్నో కష్టాలు పడితేనే, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటేనే ఇక్కడ దాకా రాగలిగాను. నేనే ఒక్క ఊరికే వచ్చి ఇక్కడ దాకా వచ్చి ఈ సీట్లో కూర్చోలేదు. మేము కడప, మెదక్ వీటన్నిటికి వెళ్ళి వాళ్ళందరికీ రిసోర్స్ పర్సన్గా మేము వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి బాల్య వివాహాలు, డ్రాప్ అవుట్ పిల్లలు ఎవరన్నా ఉంటే చదువుకోకుండా ఆగిపోయిన వాళ్ళందరికీ చదువు చెప్పించమని, చిన్నపిల్లలకు మ్యారేజ్ చేయొద్దని మేము ట్రైనింగ్ ఇచ్చి వాటిల్లో మేము ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. మీరేంది ఇలా వచ్చి బయట తిరుగుతున్నారు, మీకు ఇంట్లో ఎవరు చెప్పేవారు లేరా, మిమ్మల్ని ఏదో గాలికి వదిలేశారని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఆడకూతురు బయటకు వచ్చింది అంటే మనకు మంచి చెప్పేవాళ్ళ కంటే, మంచి చేసేవాళ్ళ కంటే మన ఎదుగుదలని ఈసించుకునే వాళ్ళు చాలా మంది. ఎందుకంటే అవన్నీ కూడా మేము అనుకున్నారు, ఇవన్నీ మనకి మైలురాయిలుగా మేము అనుకొని ఈరోజు నేను ఈ స్థాయిలో. మహాశివరాత్రి పర్వదినాన శివయ్య అనుగ్రహంతో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. నగరంలోని కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి స్వాగతం పలికారు. కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో మాగుంట పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం ప్రసాదించాలని మాగుంట శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు సంతపేట సాయిబాబా మందిరంలోని శివాలయంలో జరిగిన రుద్రాభిషేకం, ప్రత్యేక పూజల్లో మాగుంట పాల్గొన్నారు. కార్యక్రమంలో తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, ఆత్మకూరి బ్రహ్మయ్య, కుప్ప రంగనాయకులు, పసుపులెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఓం నమః
पादारविन्दयोः सुवर्ण दिव्या मंत्रपुष्पं समर्पयामि। शतञ्जीव शरदो वर्धमानेत्यमनिगमो भवते। మహాశివరాత్రి పండుగ సందర్భంగా శివభక్తులందరూ కూడా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో దర్శనానికి రావటం, ప్రత్యేకంగా వారందరికీ మాగుంట కుటుంబం తరఫున శివరాత్రి పండుగ శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాం. ఆ శివయ్య అనుగ్రహం సంపాదించుకుంటే ఇంటిల్లపాది సుఖ సంతోషాలుగా ఉండొచ్చనే ఒక నమ్మకంతో రావటం. ఈరోజు మన ఒంగోలు పట్టణంలో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు కూడా మేనేజ్మెంట్ వారు అంటే చైర్మన్ గారు, ఈవో గారు, మన స్వాములందరూ కూడా, అర్చక స్వాములందరూ కూడా చాలా పవిత్రతతో ఇక్కడ జరుపుతున్న కార్యక్రమాలకి అందరూ కూడా భక్తి పారవస్యంతో స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళాలని ఒక కోరికతో వచ్చిన భక్తులందరూ కూడా మరొకసారి మహాశివరాత్రి పండుగ సందర్భంగా మాగుంట కుటుంబం తరఫున శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ, ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా భగవంతుడు ఇవ్వాలని, ఆరోగ్యాలతో కూడా వారు వర్ధిల్లాలని మాగుంట కుటుంబం ప్రత్యేకంగా వారిని కూడా ఆ శివయ్య స్వామిని కూడా ప్రార్థిస్తుంది. సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని, ఏ సంక్షేమం పథకం అందించినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు అందిస్తున్నారని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచీదేవి తెలిపారు. వైసీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సన్మానించారు. మధ్యలో మీరేసి కూర్చుంటే అది గొప్ప. పరిగెత్తాలి, ఇక్కడ గ్యాప్ వస్తుంది. పరిగెత్తు జ్యోతి పరిగెత్తట్లా. పార్టీ కార్యాలయంలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. నగరంలో పంపిణీ చేస్తున్న ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరు మీద ఇస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో వాసన్న సైనికులుగా ముందుకు కదలాలని, అత్యధిక మెజారిటీతో వాసన్నను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, ఉడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగరాధ్యక్షురాలు సువర్ణ, బొమ్మరిలు నిర్వాహకులు రాజ్యలక్ష్మి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, వైసీపీ మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. అని చెప్తూ, ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, నాట్లు వేశావు, కోత కోసావు, కలుపు తీసావు, నోపిడి చేశావు,
జగనన్న ప్రతి పథకం ఆడవాళ్ళకే మీ అకౌంట్లో పడేలా చేశారు. ఆడవాళ్ళకి అంతా అనుమతిస్తున్నారు. ఇప్పుడు వాసనలు కూడా ఈ పట్టాలన్నీ ఆడవాళ్ళ పేరు మీదే తీసుకొస్తున్నారు. మీరు మగవాళ్ళ మీద డిపెండ్ కాకుండా ప్రతిదీ మన ప్రభుత్వం మీకు అకౌంట్లో వేసి మీకు ఇబ్బంది లేకుండా చేస్తుంది. కాబట్టి మీరు రేపు వచ్చే ఎలక్షన్లో వాసన సైనికుల మీదంతా వాసనకి ఓట్ చేసి అత్యంత మెజార్టీగా వాసనలు గెలిపించాలి. అట్లే జగనన్న అక్కడ ముఖ్యమంత్రి కావాలి, వాసనకి ఎమ్మెల్యే కావాలి. చాలా సంతోషం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి దాదాపు మరి పెద్దలందరూ కూడా నా తోటి మహిళలందరూ కూడా మాట్లాడే ఉంటారు. మనం ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళినట్లయితే అసలు ఈ మహిళా దినోత్సవం ఎప్పటి నుంచి వచ్చిందా అని అంటే కనుక 1908 సంవత్సరంలో అమెరికాలో స్టార్ట్ అయింది మొట్టమొదటిసారిగా. ఎట్లానంటే అక్కడ సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం. అంటే జెంట్స్కి ఏమో 8 గంటలు పని చేస్తే జెంట్స్కి ఒక 1000 రూపాయలు అనుకోండి. అదే పని 8 గంటలు లేడీస్ చేస్తే అందులో సగమే ఇచ్చేవాళ్ళు, అంటే 4000 ఇచ్చేవాళ్ళు. మరి దాని తర్వాత లాంగ్ రన్లో ఎన్నో సంవత్సరాలు కూడా ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికి మేయర్ గారు మహిళా దినోత్సవం పుట్టుక నుంచి అంతం వరకు చెప్పేశారు. మీకు ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. దానిలో మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఎత్తుక్కోవాల్సిందే మనం. కాబట్టి మీరందరూ కూడా మేయర్ గారు చెప్పినట్టుగా అన్ని రంగాలలో మీ ఇష్టమైన రంగాలలో ఇప్పుడున్న రాజకీయ రంగాల్లో అన్నింటిలో కూడా ముందుగా పురోగతి చెందాలని కోరుకుంటూ, అలాగే వ్యక్తిగతంగా కూడా కుటుంబాన్ని ఏ విధంగా కూడా కోరుకోకుండా మంచి సంతోషాన్ని మీరు అందుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు మేయర్ గారు చెప్పారు ప్రతి పురుషుడు వెనక స్త్రీ ఉంటుంది. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మె వంటిది అని ఉందండి. పంది ముక్కున ఉన్న బంగారు కమ్మకి ఎంత విలువ ఉంటుందో వివేకము లేని స్త్రీకి అంత విలువ ఉంటుంది బయట సమాజంలో. సో మనం బంగారం ఆడడం బంగారం బాగా ఇష్టపడతాం కదా, అది ఎక్కడ ధరిస్తే దానికి విలువ ఉంటుందో మనకందరికీ తెలుసు. సో ఈ సామెత నన్ను బాగా ఆకట్టుకుందండి. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ సామెత చెప్తా ఉంటాను. సో వివేకం కలిగిన మహిళగా, వ్యక్తిత్వాన్ని కాపాడుకునే మహిళగా, ఈ సమాజంలో ఇంకొకరికి దారి చూపించే మహిళగా మనందరము ఉండాలని సభాముఖంగా తెలియజేస్తాను. మహిళా మనులందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా మనులు అందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనుకోలేదు అక్క ఈ విధంగా వేదిక మీదకి నన్ను ఇన్వైట్ చేసి మాట్లాడే అవకాశాన్ని ఇస్తుంది అని. థ్యాంక్ యూ అక్క. మహిళ అంటేనే ఒక శక్తితో పోలుస్తారు. మనందరికీ తెలుసు ఒక మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. ప్రతి ఒక్కరిలో కూడా ధైర్య సాహసాలు, అలాగే చేయాలనే సంకల్పం, తెగింపు అన్నీ ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఒక మంచి ఉద్దేశంతో, అలాగే ఒక సరైన ఆలోచన విధానం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ ఆ పరమేశ్వరుడు శుభాలు కలిగించాలని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని సంతపేట సాయిబాబా మందిరంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, రుద్రయాగం, చండీయాగం నిర్వహించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, శచీదేవి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి వేద ఆశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, భక్తులు పాల్గొన్నారు.
సమర్పయామి. జయ పార్వతీపతయే హర హర మహాదేవ్. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ పరమేశ్వరుడు అందరూ కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఎదుగుదలని కూడా నేను ఆ భగవంతుని తలపిస్తూ వాళ్ళందరూ కూడా ఒకసారి తెలియజేస్తున్నాను. 2 నెలలు 3 నెలల తర్వాత 21 రోజు మనకి ఏనుగు రావాలి. ఆ ఏనుగుని మన వాసు గారు మన మినిస్టర్ అయిన తర్వాత ఆ ఏనుగుని తీసుకుని మనకి ఇక్కడ పూజలో పెడతారు. 21 రోజు కూడా ఏనుగు ఉంటుందన్నమాట మనకి. అట్లానే సీఎం 5 రోజులు దానికి వ్యాఖ్యలు కూడా ఉండాలి ఆ పూజలో. సీఎం గారి వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. 2వ డివిజన్ కేశవరాజుకుంటలో టీడీపీకి చెందిన కుటుంబాలు తేళ్ల చిన్న ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. వీరిని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానానికి బాలినేని శ్రీనివాసరెడ్డికి 15,000 ఓట్లకు పైగా మెజారిటీ వస్తుందని ప్రణీత్ రెడ్డి అన్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఇది ధనికులకు పేదవారికి జరిగే ఎన్నికగా అభివర్ణించారు. ఎక్కడికి వెళ్లినా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, పేదవారు పార్టీ ప్రభుత్వం పట్ల చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో 2వ డివిజన్ అధ్యక్షులు తేలపల్లి గాంధీ నాయక్, రాజేష్, రవితేజ, కోకిలగడ్డ కృష్ణ, చంటి, శాంతి, వెంకీ, గోపి తదితరులు పాల్గొన్నారు. కేశవరాజుగుంట నుంచి ఒక 15 మంది కుటుంబాలు జగన్ గారి స్కీమ్స్కి ఆకర్షించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి స్కీమ్స్కి ఆకర్షించుపోయి అంటే ఇంట్రెస్ట్ వచ్చి పార్టీలో చేరడం జరిగింది. ఇది చాలా సంతోషమైన విషయం. ఈ వాలంటీర్ సిస్టమ్, సచివాలయం అనే సిస్టమ్ చాలా బాగుంది. మళ్ళీ టీడీపీ వస్తే జన్మభూమి కమిటీలు వస్తాయని అనే భయంతో ఇవాళ వైసీపీలో చేరడం జరిగింది. అంతేకాకుండా మేము తిరుగుతున్నాం కదా, ఈ పట్టాలు పంచిన తర్వాత ఒంగోలు అంతా మేము తిరుగుతున్నాము. చాలా వేవ్ వచ్చింది. నాకుండే పొలిటికల్ ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను, మినిమం 15,000 కంటే ఎక్కువ తగ్గదు. కానీ మనం ఇంకా ఎక్కువ మెజారిటీ కోసం ట్రై చేస్తున్నాము. చాలామంది నాకు ఫోన్లు వస్తున్నాయి, మేమే వచ్చి జాయిన్ అవుతామని, స్వచ్ఛందంగా జాయిన్ అవుతామని చాలామంది ఫోన్ చేస్తున్నారు. అంటే జగన్ గారు ఈ సిస్టమ్ ఎక్కడ టీడీపీ వస్తే సిస్టమ్ మొత్తం ఎక్కడ పోయి మళ్ళీ ఆ జన్మభూమి కమిటీలు ఇవన్నీ వస్తాయని బాగా జనాల్లో బాగా వెళ్ళిపోయింది. అది ఈ డైరెక్ట్ బెనిఫిషరీస్, ఈ వాలంటీర్ సిస్టమ్ అని పబ్లిక్ బాగా నచ్చినాయి. సో కన్ఫామ్గా నాకు ఒక వేవ్ అనేది ఒకేలాగా ఉంటుంది. ఒక దగ్గర ఒకలాగా, ఇంకో దగ్గర ఇంకోలాగా ఉండదు. సో కన్ఫామ్గా ఈజీగా 120 పైనే జగన్ గారికి సీట్లు వస్తాయి. 1 సైడ్ ఎలక్షన్ ఉంటుంది ఈసారి. ఇంకా పోయే కొంది 10th సిద్ధం సభ ఉంది. అది చూసిన తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది జనాలకి. ఎక్కువ మాస్ ఎక్కువ జగన్తో ఉన్నారు, కొంచెం క్లాసే తగ్గుతుంది. సో అదేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే క్లాస్ ఓటింగ్ 60-70% ఎక్కువ పడదు, మాస్ 80-90% పడుతుంది. ప్లస్ జనాభాకు మాసే ఎక్కువ క్లాస్ కన్నా. సో కన్ఫామ్ జగన్ గారు గెలుస్తారు. మా నాన్నగారు 15,000 పైన మెజారిటీతో గెలుస్తారు.
కేసరాజు పార్టీలో చేరారు కదా, దేనికి చేరారు పార్టీ? పథకాలు వచ్చినాయి. పథకాలు వచ్చినాయా? గత గవర్నమెంట్ పథకాలు ఏమి రాలేదు మీకు? ఏమేమి పథకాలు వచ్చినాయి మీకు? ఆసరా వచ్చింది, వాహన మిత్ర వచ్చింది, టైలరింగ్ డబ్బులు వచ్చినాయా? ఇళ్ళ పట్టాలు వచ్చినాయా? రేపిస్తారా? అంటే వచ్చినాయి. మా ఇళ్ళ పట్టాలు వచ్చినాయిగా. సిస్టమ్ గవర్నమెంట్ ప్రభుత్వం బాగుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా అయిందమ్మా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఉంది. ఈ ప్రభుత్వం బాగానే ఉంది సార్. ప్రభుత్వంలో మీకు ఏమైనా పథకాలు ఏమి రాలేదా? మీ పేరేందమ్మా? పార్టీ బాగుంది, అన్ని అవకాశాలు ఉన్నాయి, మాకంతా మంచి చేస్తున్నారు. మంచి చేస్తున్నారు. వాలంటీర్లు కానీ, ఇంటికి రావటం కానీ, రైస్ ఇవ్వటం కానీ, పథకాలు ఇల్లు వచ్చింది, లోన్ వచ్చింది, ఇల్లు ఇది 18,000 పడతాయండి సార్. ఇంకా పడలేదు, 18,000 పడతాయి. వాసనకి క్లీన్ షిప్ చేసి అఖండ మెజార్టీ ఇస్తాం. ఇంకా ఇంకేమైనా కావాలన్నా కానీ పార్టీ కోసం బలోపేతం చేయడానికి మేము ముందుకు వస్తాం. మా యువత కానీ ప్రణీతన్న ఆధ్వర్యంలో వాసనని గెలిపించడానికి మా 2వ డివిజన్ మొత్తం క్లీన్ షిప్ చేపిస్తాం, అఖండ మెజార్టీ ఇస్తాం. ఏం వాసన కోసం, పార్టీ కోసం యువత కానీ, వాళ్ళ వాలంటీర్ సిస్టమ్ కానీ, వచ్చిన పథకాలు కానీ, జగనన్న చేసిన. కొరిసిపాడు మండలం పీగుడిపాడు వద్ద ఈ నెల 10వ తేదీన జరిగే సిద్ధం సభకు వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు నుండి 30,000 మంది సిద్ధం సభకు వస్తున్నారని తెలిపారు. సిద్ధం సభతో ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని బాలినేని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతారని బాలినేని స్పష్టం చేశారు. జిల్లాలో 12 సీట్లు వైసీపీ కైవసం చేసుకుంటుందన్నారు. ప్రకాశం జిల్లా నుండి లక్షలాది మంది సిద్ధం సభకు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కుటుంబ సభ్యులు వైసీపీలో చేరారు. వారిని పార్టీ కండువా కప్పి బాలినేని ఆహ్వానించారు. ఎల్లుండి జరుగుతున్న సిద్ధం సభకి వేలాదిగా జిల్లా నుంచి వేలాదిగా రావటం జరుగుతుంది. మన ఒంగోలు నియోజకవర్గంలో కూడా 30,000 మందిని మేము తరలిస్తూ ఉన్నాం ఆ మీటింగ్కి. అందరూ కూడా ఈ సిద్ధం సభ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేదానికోసం ఈ సిద్ధం సభ. దీంతో ఈ సభతోటి ఎలక్షన్ క్యాంపెయినింగ్ మొదలు పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళా మన ప్రకాశం జిల్లాలో కూడా 12 సీట్లు గెలుచుకునే దానికి మా శాసక కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. అదే దానికి చెప్తా ఉన్నాం. మనమైతే మన జిల్లా వరకు చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మ్యాక్సిమం జిల్లా నుంచి రావడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా నుంచి హైయెస్ట్ సిద్ధం సభకు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని కూడా తెలియజేసుకుంటాను. వచ్చే సాధారణ ఎన్నికలలో తమ ఓటు హక్కును నిస్వార్థంగా సమర్థవంతంగా వినియోగించుకుని దేశాభివృద్ధిలో తమ బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేరుస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వీప్ నోడల్ ఆఫీసర్లు రవి, జ్యోతి ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి, కలెక్టర్ దినేష్ కుమార్, న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి శ్యాంబాబు, మేయర్ గంగార్ సుజాత, డిఆర్డీఏ పీడీ వసుంధర, మెప్మా పీడీ రవికుమార్, ఐసీడీఎస్ పీడీ మాధురి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు కొనసాగించాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం రావాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి మేరుగ నాగార్జున అన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో పేనమెట్ట 42వ డివిజన్ శాంతినగర్ కాలనీలో వాలంటీర్లకు వందనం, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మేరుగ నాగార్జున పాల్గొన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు కొనసాగించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మేరుగ నాగార్జున అన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో గతంలో ఆశీర్వదించినట్లే తనను కూడా ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్ల శిలాఫలకాలను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిషనర్ జస్వంతరావు, వైసీపీ సంతనూతలపాడు నియోజకవర్గ మండల అధ్యక్షులు దుంప చించిరెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు దుంప వెంకటరమణమ్మ, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోరి తిరుపతిరావు, కార్పొరేటర్ కోటేశ్వరమ్మ, నూకతోటి మస్తానమ్మ, డివిజన్ అధ్యక్షులు నూకతోటి ఈశ్వరరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ వాలంటీర్లను మంత్రి సత్కరించారు. అక్కడక్కడి నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడి జీవన విధానం చేసేవాళ్ళు. అందుకనే 2500 పట్టాలు ఈ ప్రాంతంలో రావటం అంటే చాలా గొప్పగా మా లీడర్స్ వర్కౌట్ చేశారు. మిగిలినవి కూడా ఇంకా రావాల్సినవి, ఇంకా నెగ్లిజిబుల్ గా ఉన్నాయి, ఇంకా ఎలిజిబిలిటీ ఉన్నాయి. ప్రతిదీ వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియపరుస్తూ చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి. ఇక్కడ మస్తానమ్మ గారు కావచ్చు, మిగిలిన కార్పొరేట్స్ అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన వేసుకొని మీ అందరికీ సహాయం చేయాలని ఆలోచనతో ఉన్నారు. గౌరవంగా, ధైర్యంగా మా పిల్లల కోసం వాళ్ళు చేసే ఈ సేవ తరతరాలకు ఆ కుటుంబాలకు దైవాశీర్వాదం. పేదవారికి కుటుంబాలకు సర్వీస్ చేయటం అంటే వాళ్ళని తిట్టాడు, వాళ్ళు ఏదో మధ్యరేత్రి వెళ్ళి తలుపులు కొడతారంట, వాళ్ళు వెళ్ళి గొడవలు చేస్తారంట, వాళ్ళని తిట్టిన నాయకులు ఉన్నారు, వాళ్ళని తేలిగ్గా మాట్లాడిన నాయకులు. అయినా మీరందరికీ తెలుసు, కరోనా టైంలో భర్తకు అనారోగ్యం వస్తే, కరోనా వస్తే భార్య వచ్చేది కాదు, భార్యకు అనారోగ్యం వస్తే భర్త దూరంగా ఉండేవాడు. కానీ మా వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాన్ని తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి సర్వీస్ చేశారే. నభూతో భవిష్యత్, ఇది చరిత్ర పుటల్లో లిఖించాల్సినటువంటి అంశం. ఈ వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమం అంటే జెండా వందనానికి వందనం అని ఇస్తూ ఉంటాం. మా వాలంటీర్స్ కూడా జై అని చెప్పి వందనం చేయాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ గొప్ప 2 కార్యక్రమాలు నేను గత నెల రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో పర్యటిస్తా ఉన్నా. నాకు సపోర్ట్ చేసే మా నాయకులందరూ, మా కార్యకర్తలందరూ, మహిళా మిత్రులందరి దీవెనలు కావాలని, మీ ఆశీస్సులు కావాలని, రాబోయే రోజుల్లో మీ అందరినీ కంటికి రెప్పలాగా చూసుకొని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో పనిచేయడానికి మీ ఆశీస్సులు కావాలని అర్థించాలని ఇక్కడికి వచ్చా. తప్పకుండా మీ ఆశీస్సులు దీవెనలు ఇవ్వాలా. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలంటే నన్ను సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలిపించుకొని చట్టసభల్లో సంతనూతలపాడు వాడిని ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా వినిపిస్తానికి అవకాశం కల్పించాలని కోరుకుంటూ ఈ గొప్ప అవకాశానికి పిలిచి నన్ను గౌరవించి మాట్లాడే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచమని కోరుకుంటూ జై జగన్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఒంగోలు వైఎస్ఆర్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కోటప్పకు, ఇతర శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ బస్టాండ్లో అల్పాహారం పంపిణీ చేశారు. యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రీజనల్ మేనేజర్ సుధాకర్ బాబు, ఒంగోలు డిఎం ధర్మవరపు శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్, వైసీపీ నాయకులు బొమ్మినేని మురళి, యూనియన్ నాయకులు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రయాణికులకు, ఆర్టీసీ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, 10 సంవత్సరం ఇక్కడి నుంచి కోటప్పకొండకి 45 సర్వీసులు ఆర్టీసీ వారు తిప్పుతూ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళే ప్రయాణికులందరికీ అల్పాహారాన్ని అందించడం వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా 10 సంవత్సరం జరుగుతూ ఉంది. అదే భాగంగా ఈరోజు కూడా రీజనల్ మేనేజర్ ఆర్ఎం గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. నిరంతరంగా ఇంకొక గంట సేపు అల్పాహారాన్ని భక్తులందరికీ అందిస్తాము. ఇది వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా 10 సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీ వారు రాధాకృష్ణ గారు ఈరోజు పోయే భక్తులకి ఇక్కడ ఉన్న కార్మికులందరూ కూడా ప్రసాద కార్యక్రమం, పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారిని ఆహ్వానించడం,
అదేవిధంగా ఆర్ఎం గారు వీళ్ళు ఎంప్లాయీస్ యూనియన్ అందరూ కలిసి ఈరోజు వచ్చిన ప్రయాణికులకు కానీ భక్తులకు కానీ ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా వాళ్ళు మంచి మనసుతోటి హృదయం చేశారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒంగోలు ప్రజలకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపు. వివిధ రంగాల్లో రాణించిన మహిళలతో పాటు ఉత్తమ సేవలు అందించిన మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, డిఆర్డీఏ, మెప్మా విభాగాలలోని మహిళలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి, కలెక్టర్ దినేష్ కుమార్, డిఎల్ఎస్ఏ కార్యదర్శి శ్యాంబాబు సాధికారత పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి, కలెక్టర్ దినేష్ కుమార్, మెప్మా పీడీ తేళ్ల రవికుమార్ ఇతర అధికారులను మహిళలు సత్కరించారు. జిల్లా జడ్జి గారు చెప్పినట్టుగా పీడీఆర్డీ తర్వాత నాగేశ్వరం మధేశ్వరి సులోచన, తర్వాత సీసీలు మేడం కాంతమ్మ, కనగిరి అనూష, తర్వాత ముగ్గులు వేసిన వారిని ముగ్గురిని జిల్లా నుంచి మొట్టమొదటి ప్రైజు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తపట్నం మండలం మడనూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర దేవస్థానంలో శివనామ స్మరణతో మారుమ్రోగింది. భక్తులు శివయ్యను దర్శించుకునేందుకు బారులు తీరారు. ఆలయ పూజారులు శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మహాశివరాత్రి కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రాత్రి అంకురార్పణ, ధ్వజారోహణం కార్యక్రమం పూర్తయింది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం పూట రుద్రహోమం, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు కంటిన్యూషన్ జరుగుతూ ఉంటాయి. రాత్రికి లింగోద్భోగాల్లో అభిషేకం జరుగుతుంది. రేపు ఉదయం 5 గంటలకు స్వామివార్ల కళ్యాణం జరుగుతుంది. గంగాపర్వతోధిని సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం, రామలింగేశ్వర స్వామివారి కళ్యాణం. మూడు 2024 నుండి 11/3/2024 వరకు జరుగుతున్నవి. నిన్న 7వ తారీఖు అంకురార్పణ జరిగింది. ఈరోజు మహాశివరాత్రి, రేపు 4 ఉత్సవములు, కళ్యాణము, తర్వాత 4 ఉత్సవములు, రాత్రికి 4 ఉత్సవములు, తదుపరి రథోత్సవం మన్నూరు నుంచి ఈత మొక్కలకు వెళ్తుంది. తదుపరి డే ఈత మొక్కల నుంచి మన్నూరు దేవస్థానానికి రథం చేరుతుంది. అంతటితో ఒంగోలు నగరంలోని ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం బాల సంజీవని ధామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 12 జ్యోతిర్లింగాల దివ్య దర్శన ప్రదర్శనను ఏర్పాటు చేశారు. సంతపేటలోని బచ్చల బాలయ్య సంజీవమ్మ ధార్మిక భవనంలో ఏర్పాటు చేసిన జ్యోతిర్లింగాల దివ్య ప్రదర్శనను టి మునికృష్ణయ్య ప్రారంభించారు. పలువురు భక్తులు జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకున్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ కుటుంబం సమేతంగా జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు.
కార్యక్రమంలో టి హరిప్రియ, రాజయోగిని మాధవి, డాక్టర్ ప్రసాదరావు, విశ్రాంత ఏఎస్పి సుంకర సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి అంటే ఈశ్వరుడు, మహేశ్వరుడు, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, దేవదేవ మహాదేవుడు, పరమాత్మ, బిందు స్వరూపుడు. ఆయన అవతరించిన దాన్ని గుర్తుగానే మనం మహాశివరాత్రి అంటాము. రాత్రి అని ఎందుకు వచ్చింది అంటే ఈ ఆత్మ అనేటటువంటి ఈ వృత్తి స్థానంలో ఉన్నటువంటి ఆత్మ జ్యోతి స్వరూపము, నిరాకార రూపం ఏదైతే ఉందో అది అంధకారంలో ఉన్నదన్నమాట. చీకటి అంటే ఒకటి చంద్రుడు లేని చీకటి రోజు చూపిస్తాము, అమావాస్య ముందు రోజు మనము శివరాత్రి జరుపుకుంటాము. వాస్తవానికి అమావాస్య చీకటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ అమావాస్యలో ఉందన్నమాట. అజ్ఞానం అనే అంధకారము, తమో ప్రధానం అనే అంధకారము, వికారాలనే అంధకారంలో, చెడు అనే అంధకారంలో ఉన్నటువంటి పాపము అనేటటువంటి అంధకారంలో ఉన్న సమయంలో ఈ భూమి మీద ఈశ్వరుడు అవతరించిన దాన్ని గుర్తుగానే రాత్రిపూట చేస్తాము. రాత్రి అంటే ఇప్పుడు ఆత్మ పరమాత్మల కలయికి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. మాకు ఈశ్వరుని అనుగ్రహం వలన ఇంత మంచి భవనం నిర్మించి వాళ్ళకి బ్రహ్మకుమారీస్ వాళ్ళకి సమర్పించడానికి అవకాశం ఆ భగవంతుడు ఇచ్చాడు. దీనికి ఎల్లవేళలా మేము కృతజ్ఞత చెప్తూ ఉంటాము. అందరూ కూడా సంతృప్తిగా భగవంతుని ప్రార్థించి ధన్యం పోయాలని కోరుకుంటాం. జ్యోతిర్లింగాలు ఈరోజు మన పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా పెట్టడం జరిగింది. అందరూ ఒంగోలు భక్తులందరూ కూడా విచ్చేసి మహాశివుని దర్శించి జ్యోతిర్లింగాలన్నీ కూడా దర్శించి ధన్యత పొందాలని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని శ్రీగిరి కొండపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తులు దర్శించుకుని పరవశులయ్యారు. మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదినంతో కూడిన శ్రావణ నక్షత్ర శుక్రవారం కావడంతో భక్తులు శ్రీగిరికి పోటెత్తారు. కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ముందుగా భక్తులు శ్రీగిరి పాదపీఠం వద్ద గల శ్రీ బాపూజీ గోసంగం గోశాల వద్ద గోపూజ చేశారు. గోమాత ముందు నడువుగా గిరి ప్రదక్షిణ చేశారు. ఈ సమయంలో స్వామివారిని దర్శించుకోవడం ముక్తి ప్రదాయమని శ్రీగిరి ప్రదక్షిణ కమిటీ గౌరవ అధ్యక్షులు చలువాది బద్రీనారాయణ తెలిపారు. భక్తులకు ప్రసాదం అందించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు రాధారమణ గుప్తా జంధ్యం, కోశాధికారి కృష్ణారావు, సభ్యులు నేరల శ్రీనివాసరావు, చలువాది బ్రహ్మయ్య, కోటి సూర్యనారాయణ, దనిశెట్టి రామునాయుడు, పబ్బిశెట్టి శ్రీనివాసరావు, కనమల్లపూడి బాలు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక భగీరథ సెంటర్, భగీరథ మహర్షి ఆలయం వద్ద నగర పుత్రులు భక్తులకు పాలు పంపిణీ చేశారు. గోవింద గోవింద గోవింద. గోవింద
గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టరేటులోని స్పందన సమావేశ మందిరం వద్ద మహిళలు దిద్దిన ముగ్గులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి, కలెక్టర్ దినేష్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. మహిళా సాధికారత ఉట్టిపడేలా వేసిన ముగ్గులు చూపురులను ఆకర్షించాయి. ముగ్గులు వేసిన మహిళలను కలెక్టర్ దినేష్ కుమార్ పేరు పేరున అభినందించారు. ముగ్గులు పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ వసుంధర, మెప్మా పీడీ తేళ్ల రవికుమార్, ఐసీడీఎస్ పీడీ వసుంధర, ఇతర అధికారులు పాల్గొన్నారు. మమ్మ మేడం గారు పక్కన మా అమ్మ అట్టించమ్మా ఫోటో వీడియో. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలే మిన్నా అని, అలాంటి పాఠశాలల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని డిప్యూటీ డీఈఓ అనితా రోజ్ అన్నారు. కొత్తపట్నం మండలం అల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రజతోత్సవ వేడుకలు అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బారావు అధ్యక్షత వహించారు. పాఠశాల ఏర్పడినప్పటి నుండి విద్యా కమిటీ అధ్యక్షులుగా, కార్యదర్శులుగా పనిచేసిన విఆర్సి రెడ్డి, హరిచంద్రారెడ్డి, గొల్లమూడి సుబ్బారెడ్డి, డిఎల్ఎన్ రెడ్డి, ఇంజనీర్ మిట్నసల రంగారావు విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. 25 సంవత్సరాల ఉన్నత పాఠశాల అభివృద్ధి అత్యధికంగా జరిగిందని, విద్యార్థులకు ప్రభుత్వం అందించే పథకాలతో పాటుగా ఉన్నత భవిష్యత్తుకు ఉపాధ్యాయులుగా తమ వంతు కర్తవ్యం నెరవేరుస్తున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. రజతోత్సవ వేడుకల్లో పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ సూర్యనారాయణ, ఎంపీటీసీ శాంతారావు, శత్రుఘ్న, తాటిపర్తి సుబ్బారెడ్డి, బంకా హరిబాబు, పద్మావతి, అష్టావధాని నాగకుమార శర్మ, మద్దిరాల శ్రీనివాసులు, పాఠశాల ప్రథమ ప్రధానోపాధ్యాయుడు ఎస్వి శేషయ్య పాల్గొన్నారు. 10వ తరగతి పాఠశాల అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. మంచి పుస్తకాలు సౌందర్యంతో, క్రీడా వస్తువుల సముదాయంతో షట్రసోపేతంగా తీర్చిదిద్దబడ్డాయి ఈనాటి బడులు. పిల్లల బతుకుని దిద్దడానికి గాలిది ఏ కులమో, నేలది ఏ కులమో, నేలన నిలిచి గాలిని పీల్చే, నేలను నిలిచి గాలిని పీల్చే మనిషికి. ప్రభుత్వ పాఠశాలలో ఒకప్పుడు తక్కువ మంది ఉంటారనుకునే వాళ్ళం కాదు. సారాలు చెప్పారు దూరంగా ఉండటం వలన ఆ రోజుల్లోనే 300 చిల్లర ఇక్కడ విద్యార్థులు చదువుకున్నారని. మరి ఈరోజు పాఠశాలలు పెరగడం వల్ల కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలు పెరగడం వల్ల కావచ్చు, పోటీ వల్ల కావచ్చు, మరి ఈ పాఠశాల స్ట్రెంగ్త్ 150కి తగ్గడం ఏంటి? మరి సుబ్బారావు సార్ తీసుకున్న వెంటనే మాకు ఒక ప్రపోజల్ వచ్చింది. కొప్పోలు స్కూల్లో అన్ఎయిడెడ్ క్లోజ్ చేస్తున్నారు 8, 9, 10. ఎంఈఓ గారు మాట్లాడారు. మేడం అంటే అల్లూరు స్కూల్కి పంపిద్దాం సార్ అనుకున్నాం. ఓకే వచ్చేసారు వాళ్ళందరూ కూడా. మరి ఇంకొక స్కూల్ నుంచి కూడా నెక్స్ట్ ఇయర్ రాబోతున్నారు అంటున్నారు.
పక్క ఊరు నుంచి కూడా ఈరోజు మన పాఠశాలకి విద్యార్థుల్ని రాబట్టుకునే పరిస్థితి, సౌకర్యము, సదుపాయాలు ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. 20 సంవత్సరాలైంది ఈ స్కూల్ పెట్టి. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు మనం ఈ స్కూల్లో నిర్వహించుకోలేదు. మన సుబ్బారావు మాస్టర్ గారు ఎంతో దీనికి కృషి చేసి మనలందరినీ ఇక్కడికి చేర్చి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గ్రామం అందరి తరఫున అతనికి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అర్హత కలిగిన అంటే ట్రైనింగ్ అయినటువంటి మన హై స్కూల్లో కానీ మన ఎలిమెంటరీ స్కూల్లో కానీ పనిచేసే ఉపాధ్యాయులు అంత స్థాయి కలిగిన వాళ్ళు ఉండరు. అక్కడ ఇంటర్మీడియట్ 10th చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు పిల్లల్ని కూర్చోబెట్టి ఊరక బెత్తంతో ఆ ఇంగ్లీష్ మాటలు ఏదో 4 నేర్పుతారు, అంతకు మించి ఏమీ లేదు. చదివి మా బట్ ఆ స్కూల్లో మా టీచర్లు బాగా మా క్రమశిక్షణ నేర్పించి పైకి తీసుకొచ్చడం వల్ల పైకి రాగలిగాను. అలాగే మీరు కూడా మీరు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పెరిగి చదువుకొని చదివే ఒక పెట్టుబడి మాదిరిగా మీరు ఆలోచించి చేస్తే, తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను, పిల్లల్ని చదివించండి, అది వాళ్ళకి ఒక పెట్టుబడి మాదిరే. అందువల్ల ఏమంటే మీరు చదివిస్తారంటే పిల్లలు కూడా పైకి వస్తారు, పిల్లలు కూడా బాగా షైన్ అవుతారు. చూడాలి 2001 స్కూల్ టాపర్ సంధ్యాలక్ష్మి in her family. Please come on to 2010. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దటంతో పాటు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని విజయవాడ శ్రీ స్వామి నారాయణ గురుకులం మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ అన్నారు. నగరంలోని పాత జిల్లా పరిషత్ సమావేశం మందిరం ఎదురుగా ఉన్నటువంటి హాలులో జరిగిన సమావేశంలో నారాయణ మాట్లాడారు. ప్రైవేట్ స్కూలు అంటే బట్టే విద్య కాకుండా ఆహ్లాదకరంగా ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగాతో పాటు పిల్లలకు అవసరమైన అన్ని కార్యక్రమాలు అందిస్తూ సులభతరంగా అర్థం చేసుకునే విధంగా విద్యను బోధించడం జరుగుతుందన్నారు. ఉన్నత స్థాయికి ఎదిగేందుకు నారాయణ స్వామి గురుకులం ఉపయోగపడుతుందని శ్రీకృష్ణ ట్రాన్స్పోర్ట్ ప్రొపరేటర్ బొట్ల సుబ్బారావు అన్నారు. ప్రతిరోజు గురువులతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి సందేశాలు వినిపిస్తూ విద్యను అందించడం జరుగుతుందని, విద్యార్థులు, తల్లిదండ్రులు విద్యాలయానికి వచ్చి పరిశీలించి మీ పిల్లల ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలన్నారు. కార్యక్రమంలో అభిషేక్, బొట్ల సుబ్బారావు, వెంకటరెడ్డి, కటారి సాగర్, మట్టే రాఘవ, చిలికేపల్లి సురేష్, జి కృష్ణ, జాజుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా మన ఉద్దేశం ఇక్కడ వాళ్ళకి రావడానికి కారణం, ఉరుకులు పరుగులు పెడుతున్న ఈ జీవితంలో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులకి సమయం లేకుండా ఉన్న ఇటువంటి టైంలో పూర్తి స్థాయిలో పిల్లవాడిని విలువలతో కూడిన విద్యను అందిస్తూ దేశ భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ శ్రీ స్వామినారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ విజయవాడ గత 10 సంవత్సరాల నుంచి అన్ని స్థాయిల్లో విజయగీతాన్ని ఎగురవేస్తూ ఉంది. పిల్లల ఉన్నత స్థాయికి ఎదిగేదానికి అన్ని రకాలుగా ఏ రకాలుగా అవసరమైతే అందిస్తున్న శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఈరోజు ప్రకాశం జిల్లాలో కూడా అన్ని ఏరియాల నుంచి కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ భవిష్యత్తు తీర్చిదిద్దాలని మా ఉద్దేశం. తర్వాత నేను గమనించింది ఏంటంటే, అక్కడ ఎడ్యుకేషన్లో ఉదయాన్నే బాబుని లేపి ధ్యానం, మెడిటేషన్ కానీ యోగా చేయించడం, తర్వాత ఆటలాడించడం, తర్వాత నీట్గా స్కూలు క్లాసులు జరగటం, తర్వాత ఈవినింగ్ రాగి జావ కానీ ఇట్లా ఫ్రూట్ సలాడ్ పెట్టడం, పిల్లలకి ఆహారం విషయంలో కూడా ప్యూర్ తోటి బాగా నీట్గా ప్రత్యేక శ్రద్ధతో చూస్తూ ఉంటారు. 2-3 విజిట్స్కి వెళ్ళినప్పుడు కూడా బాబు బాగా షైన్ అయ్యాడు ఎడ్యుకేషన్లో కూడా. అక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఎడ్యుకేషన్తో పాటు మన సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఎక్కడా కూడా మిస్ కాకుండా పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. వారి లైన్లో సద్విద్య, బ్రహ్మ విద్య, అలాగే మంచి విద్యని అందించే దాంట్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇదంతా కూడా ఒక స్వామీజీ అక్కడ టంగుటూరు మండలం పసుకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు విరిగా పాల్గొని పూజలు నిర్వహించారు. స్వయంగా రాముడు ప్రతిష్ఠించిన విగ్రహంగా పేరుగాంచిన పసుకుదురు గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయానికి దూర ప్రాంతాల నుండి భక్తులు విరివిగా వచ్చేస్తుంటారని ఆలయ పూజారి మధుబాబు తెలిపారు. ఈ మహాశివరాత్రి పర్వదినమున చాలా దూర ప్రాంతాల నుంచి భక్తులు
వేలాది మంది వచ్చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. ఇది శ్రీరామచంద్రుల వారిచే ప్రతిష్ఠింపబడినటువంటి విగ్రహం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారిచే ప్రతిష్ఠింపబడినటువంటి విగ్రహం అని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. రావణాసురుణ్ణి సంహరించినటువంటి పాప పరిహారార్థం శ్రీరామచంద్రుల వారు తన కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి సలహా మీద కొన్ని శివలింగములు ప్రతిష్ఠ చేయవలసి వచ్చిందని స్థల పురాణం చెబుతుంది. ఆ పాప పరిహారార్థం రామేశ్వరం నుంచి అయోధ్య వరకు ఆయన కొన్ని శివలింగాలు ప్రతిష్ఠ చేశారని, ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి శివలింగాలు అయిపోవడం వల్ల పసుపును కుదురుగా చేసి ప్రతిష్ఠ చేశారని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. దక్షిణ కాశీగా పేరు పొందిన మణికేశ్వరంలోని శ్రీ మానుకేశ్వరి ఆలయంలో 75 లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు మాజీ సర్పంచ్ ఈదా విజయలక్ష్మి, వైసీపీ ఇన్ఛార్జి హనిమిరెడ్డి భద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. రాజగోపురం 2వ దశ నిర్మాణం స్థాపన దేవస్థానంలో దక్షిణ తూర్పు సెటాప్ చేసుకున్నాడు రావాలి, ఇటు అమ్మవారి దగ్గర రావాలి. ప్రహరీ గోడ నిర్మాణానికి పురాణ కాలక్షేపం మండపం, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, శిలాఫలకం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఈదా శ్రీనివాసరెడ్డి, భద్రారెడ్డి పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు దైవ దర్శనానికి పెద్ద సంఖ్యలో పోటెత్తారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపాలిటీ వారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. దాసరి దానియేలు ఎంపీటీసీ వారిని కూడా దక్షిణ కాశీగా పేరొందిన చేమకుర్తి మండలంలో రామతీర్థ పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ గంగా బాల త్రిపుర సుందరి సమేత శ్రీ మోక్ష రామలింగేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో శివనామ స్మరణతో మారుమ్రోగింది. ఆలయ అర్చకులు సూర్యప్రకాశరావు, వెంకటేశ్వరరావు స్వామివారికి పాతకాల అభిషేకం, పంచామృత అభిషేకాలు, నమక చమకంతో స్వామివారిని అలంకరణ చేసి సేవ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు, పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
దీర్ఘక్షేత్రం చేమకుర్తి మండలం. ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రాతకాలం 5 గంటల నుంచి ఉపన్యాసపూర్వ రుద్రవారాభిషేకాలు, స్వామివారికి పంచామృతాభిషేకాలు, తదుపరి సాయంత్రం లింగోద్భవ ఆలయంలో విశేషమైన సహస్ర దేవార్చన కార్యక్రమాలు, తదుపరి ఉదయాన్నే స్వామివారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రదేశంలో ఈ రామతీర్థం చాలా గొప్పది. అందువల్ల చుట్టుపక్కల ఉండేటువంటి జన సంతోషంతో ఈ యొక్క మహాశివరాత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కాశీదేవి ఆధ్వర్యంలో బల్లికొరవ మండలం అంబడిపూడి గ్రామంలో నిర్వహించారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 33% రిజర్వేషన్ కల్పించడం, మహిళలకు సంక్షేమ పథకాలు అందించడంలో బీజేపీ ముందుంటుందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అద్దంకి పట్టణ అధ్యక్షులు కాళేశ బాబు, కొండ్రగుంట శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యం, విష్ణువర్ధన్, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. చండాలంగా ఉండదు. అది మామూలు శాఖ తీసుకురా ఇంట్లో పోయి శ్రీశైలంలో కొలువైన శ్రీ బ్రహ్మరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీశైల శిఖరం వద్ద అన్నదాన కార్యక్రమం స్వచ్ఛందంగా ఏర్పాటు చేసినట్లు కొత్తపట్నానికి చెందిన కోటేశ్వరరెడ్డి తెలిపారు. గత 11 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం భక్తుల వద్ద విరాళాలు సేకరించి అన్నదాన కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. ఈ నెల 5 నుండి 8వ తేదీ వరకు జరుగుతుందన్నారు. శ్రీశైలం విచ్చేసిన భక్తులు అందరూ భిక్ష స్వీకరించవలసిందిగా కోరారు. మహిళా దినోత్సవం సందర్భంగా కొమరోలు స్టేట్ బ్యాంక్ వీధిలో స్త్రీశక్తి లేడీస్ టైలరింగ్ సెంటర్కు వచ్చిన ఎంపీపీ కామూరి అమూల్యను టైలర్స్ అందరూ శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కామూరి అమూల్య మాట్లాడుతూ మహిళలు అందరూ పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో స్త్రీశక్తి లేడీస్ టైలరింగ్ నిర్వాహకురాలు నూర్జహాన్, సబికా కౌసర్ బేగం, రమీజా తదితరులు పాల్గొన్నారు. అద్దంకి శివాలయంలో ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తున్న స్వామివారి కళ్యాణంలో మున్సిపల్ చైర్మన్ పాల్గొని వారికి నూతన వస్త్రాలు సమర్పించింది. కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గం, వైసీపీ ఇన్ఛార్జి హనుమిరెడ్డి, సోదరులు నరసింహారెడ్డి, కౌన్సిలర్లు కొమ్మాలపాటి సుధీర్, దేశు పద్మేష్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఫ్రెండ్స్తో అన్ని విషయాలు పంచుకోకపోయినా పర్వాలేదు, కానీ పంచుకునే విషయాలు మాత్రం నిజంగా ఉండాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.